19 మంది హైజాకర్స్ అంటే టెర్రరిస్టులు 4 ఫ్లైట్‌లు. అరగంటకొక్కసారొచ్చి ఒక్కొక్క ఫ్లైటు ఒక్కొక్క ఆకాశ హారిమాన్ని ఢీకొంటున్నాయి. అందరూ ఏదో సినిమాలాగా చూస్తున్నారు. కట్ చేస్తే అవన్నీ గూడా అటాక్ చేస్తున్నాయి. ఇదంతా గూడా అమెరికాలో జరిగిన 9/11 దాడుల గురించి. ఎందుకిప్పుడు ఇదంతా చెప్తున్నానంటే, ఆ దాడులకు సంబంధించిన, ఆ టెర్రరిజానికి సంబంధించిన ఒక 3 భాగాలుగా ఒక వెబ్ సీరీస్ లాగా వచ్చింది. 'అమెరికన్ మ్యాన్ హంట్ ఒసామా బిన్ లాడెన్' అనే ఒక వెబ్ సీరీస్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతుంది. అది నిజంగా చూస్తున్నప్పుడు అంటే ఎవరు ఎవరిని ఇబ్బంది పెట్టారు అనేది తర్వాత మాట్లాడుకుంటే, ఈ ఒక్క వెబ్ సీరీస్ గురించే మాట్లాడతాను. ఫస్ట్ ఉదయం పూట ఒక ఫ్లైట్ వచ్చేసి అమెరికాలో నార్త్ సైడ్ జరిగితే అదేదో ప్రమాదంగా జరిగిందనుకున్నారు. కట్ చేస్తే ఇంకొక అరగంట తర్వాత ఇంకొక ఫ్లైట్ వచ్చేసి మళ్ళీ సౌత్ సైడ్ ఉన్న బిల్డింగ్‌ని గుద్దేసుకుంటే ఒక్కసారిగా అమెరికా మొత్తం ఉలిక్కిపడింది. హైజాకర్స్, టెర్రరిస్టులు అంటే ఏంటనేది ఫస్ట్ టైమ్ చూసింది. ఎప్పుడు అగ్రగామిగా ఉండే ఒక దేశం ఒక్కసారిగా తలదిల్లిపోతే ఎలా ఉంటది? ఒక్కసారిగా పెయిన్‌ఫుల్ అయితే ఎలా ఉంటది? మొత్తం వ్యవస్థ అంతా ఆగిపోయింది. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. అప్పుడున్న అమెరికా ప్రెసిడెంట్ జార్జ్ బుష్. ఇకపోతే ఒసామా బిన్ లాడెన్. ఆ అటాక్ జరిగిన తర్వాత కూడా అంత పెద్ద అమెరికా రక్షణ వ్యవస్థకు కూడా దొరకకుండా ఎలా తిరిగాడు? ఎలా తప్పించుకున్నాడు? ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ల దగ్గర తలదాచుకునే ఆల్ ఖైదా తీవ్రవాది అక్కడి నుంచి మకాం మార్చి ఎక్కడికెళ్ళాడు? అక్కడి నుంచి మకాం మార్చి ఇంకెక్కడికెళ్తారు? ఇంకొక తీవ్రవాద దేశం ఏముంటుంది? పాకిస్తాన్. ఆ పాకిస్తాన్‌లో తలదాచుకునుంటే ఒక ఒకే ఒక చిన్న క్లూతోని ఎలా పట్టుకున్నారు? ఆ ఇంట్లోకి ఎవరు ఎళ్ళట్లేదు. బయటికి ఎవరు రావట్లేదు. ఆ ఇంట్లో పిల్లలు పెరుగుతా ఉన్నారు. దాదాపు ఒక 18 మంది, 20 మంది ఉంటున్నారు గానీ, ఎవరు చదువుకోవడానికి పిల్లలు బయటికి రావట్లేదు. అలా సంవత్సరాల కొద్దీ గడుస్తుంది. ఎలాగా ఆ ఇంట్లో ఉండేవాళ్ళు అలానే ఉంటున్నారు? అన్నిటికి గేట్లేసి ఉంటున్నాయనే ఒక చిన్న క్లూ పట్టుకొని, ఖచ్చితంగా అదే ఒసామా బిన్ లాడెన్ ఉండే ప్లేస్ అని చెప్పేసి, ఒక మూడో ఎపిసోడ్‌లో చెప్పిన ఒక విధానం, దానికి సంబంధించి ఎలాంటి శిక్షణ చేశారు? ఎన్ని రోజుల పాటు ఆ ఇంటి నమూనా లాంటిది తీసుకొని అమెరికన్ వాళ్ళందరూ కూడా అమెరికన్ సైనికులందరూ కూడా ఎన్ని రోజుల పాటు శిక్షణ పొంది ఆ ఇంటికెళ్ళి డైరెక్ట్ అటాక్ చేశారు. డైరెక్ట్‌గా ఎలా చంపేశారు. అంతే ఇంక మ్యాన్ హంట్. ఎందుకు మ్యాన్ హంట్ చేయాల్సొచ్చిందంటే దాదాపు 2977 మంది ప్రాణాలు. అమాయకుల ప్రాణాలు. ఆ రోజు వాళ్ళందరూ మామూలుగా ఆఫీసులకెళ్ళిపోయారు. ఏమీ తెలియని వాళ్ళందరూ అంత పెద్ద టవర్సు న్యూయార్క్ సిటీలో జరిగితే అందరూ కూడా ఏం చేయాలనో నిస్సహాయతకు కోల్పోయి కళ్ళ ముందు ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. ఈ 2 ఫ్లైట్‌లు జరిగిన తర్వాత మరొక అరగంటకి అమెరికన్ సైనిక శిబిరం సంబంధించిన ఆ పెంటగాన్ చాలా పెద్ద కేంద్రం అది. యాంటీ టెర్రరిస్ట్ సంబంధించిన ఒక ఆఫీసు దాన్ని గూడా కూల్చేశారు. ఆ తర్వాత ఇంకొక ఫ్లైట్. దానికి అప్పటికే జనాలకి కొంచెం లీక్ అయిందో లేతే ఏంటో గానీ, ఆ ఫ్లైట్‌లో ఉన్నోళ్ళందరూ గూడా కొంచెం పోరాడటం వల్లో ఏదో వాళ్ళనుకున్న ప్లేస్ అది వైట్ ప్యాలెస్ అంటే అమెరికా అధ్యక్షుడు నివాసం ఉంటున్న ఆ భవనంలో కూలుద్దాం అనుకునే ఒక ప్రయత్నాన్ని తిప్పికొట్టి అది ఎక్కడో పెన్సిల్వానియా ఆ ఏరియాలో ఒక పొలంలో పడిపోయింది. అది గూడా ఫ్లైట్ క్రాష్ అయింది. ఇలాగా ఒక్కసారిగా 4 ఫ్లైట్‌లు క్రాష్ అయినాయి. 2001 సెప్టెంబర్ 11 జరిగిన ఈ దాడులు ప్రపంచం మొత్తాన్ని ఒక్కసారిగా ఫోకస్‌కి తీసుకెళ్తే దాదాపు 10 ఏళ్ల తర్వాత అంటే 2011 మే 2 తారీఖున మొత్తానికి ఎట్టకేలకు బిన్ లాడెన్‌ని పట్టుకున్నారు. దానికోసం కొన్ని వందల మిలియన్ డాలర్లు ఖర్చు పెట్టారు అమెరికన్స్. తీవ్రవాదంపై పోరు అని డైరెక్ట్‌గా ప్రకటించేసేసి, అసలు తీవ్రవాద మూలాలే లేకుండా చేయాలని చెప్పి ప్రయత్నించిన ఒక ప్రయత్నం. ఆ టైంలో అందరూ ఎదుర్కొన్న మానసిక క్షోభ, వ్యక్తిగతంగా ఒక్కొక్కళ్ళు అమెరికన్లందరూ ఎంత ఉలిక్కిపడ్డారు అనే టైం, దానికి సంబంధించిన అన్ని విశేషాలు గూడా అందులో ఉన్నాయి. ఆ మ్యాన్ హంట్ ఎలా జరిగిందని చెప్పడం అనేది చాలా బాగుండింది. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఖచ్చితంగా ఇలాంటి ఒక ఇన్సిడెంట్‌ని చూడాలి డెఫినెట్‌గా కూడా. ఎందుకు చూడాలంటున్నానంటే, ఎక్కడైతే తీవ్రవాదం అని పట్టుకొని ఎళ్తారో, ఎక్కడైతే జిహాద్ అంటూ పట్టుకొని ఎళ్తారో, వాళ్ళు మళ్ళీ అక్కడ ఆ రాకెట్‌లకి, ఆ బుల్లెట్‌లకి అంతమైపోతారు.
ఎవరు కూడా అతిథులు గారు. ఎవరినన్నా ప్రాణాలను హరిస్తే వాళ్ళ ప్రాణాలను కూడా ఇంకొకళ్ళు ఈజీగా తీసేసుకుంటారు. కానీ అతను అనుకున్న లక్ష్యం మాత్రం అతను ఖచ్చితంగా చేశాడు. ఒసామా బిన్ లాడెన్ అనే ఒక పేరు ఇప్పటికీ ప్రపంచం వినగడంగా ఆయన పేరు వినగానే అందరూ వణికిపోతారు అమెరికా ప్రజలు. అలాంటి ఒక భయానక వాతావరణాన్ని సృష్టించాడాయన. తీవ్రవాదాన్ని ఆ స్థాయిలో తీసుకెళ్ళిన వ్యక్తి ఒసామా బిన్ లాడెన్. ఆయన ఆర్కిటెక్చర్ చాలా, చాలా పకడ్బందీగా ఎవరెవరిని పెట్టి చేయాలి, అలా చేస్తే ఇలాంటి విధ్వంసకర పరిస్థితులు వస్తాయని చెప్పి చాలా క్షుణ్ణంగా అబ్జర్వ్ చేసి, దానికి సంబంధించిన జిహాదీలని ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరికీ శిక్షణ ఇప్పించి, అల్ ఖైదా అనే ఒక పెద్ద తీవ్రవాద సంస్థనే తయారు చేసి, ప్రపంచ దేశాల మీదకి అలా వదిలేసాడు. ఇప్పటికీ కూడా ఇంకా ఆయన తయారు చేసిన తీవ్రవాద సంస్థలు ఇంకా మనుగడలో ఉన్నాయి. ఇప్పుడిప్పుడు కూడా మనం చూస్తూనే ఉన్నాం. మనం గమనిస్తే భారత్‌కి సంబంధించి 26/11 కూడా ఇలాంటిదే. ఇలాంటి ఒక దాడే. దీనికి సంబంధించిన ఈ డాక్యుమెంట్ సిరీస్ మాత్రం ఖచ్చితంగా చూడాలి. ఖచ్చితంగా చూడండి. డెఫినిట్‌గా రోమాలు నిక్కబొడుచుకుంటాయి. ఒక్క క్షణం కూడా నెక్స్ట్ ఏమైంది, నెక్స్ట్ ఏమైంది అని చెప్పేసి వాళ్ళ వాళ్ళ అనుభవాలన్నీ చెప్తుంటే ఆ సైనికాధికారులు కానీ, ఆ యుద్ధానికి ఎళ్తున్నప్పుడు, ఆ మ్యాన్ హంట్‌కి ఎళ్తున్న ఆ ఆఫీసర్స్ మెయిన్ ఆఫీసర్స్ ఎళ్ళేటప్పుడు వాళ్ళ మానసిక పరిస్థితి ఎలా ఉంది? వాళ్ళ ఇంట్లో వాళ్ళకి వాళ్ళు ఏం చెప్పెళ్లారు? ఇలాంటియన్నీ కూడా చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయి. ఖచ్చితంగా చూడండి. దీనికి మాత్రం నేను ఆహ్, నాకేదో రేటింగ్ ఇవ్వాలని అలా లేదు. ఇట్స్ ఎక్స్ట్రార్డినరీ డాక్యుమెంటరీ. ఖచ్చితంగా చూడండి. టాక్ తెలుగు ఇలాంటి అనేక విషయాలను ఎప్పటికప్పుడు మీకు అందిస్తూ ఉంటుంది. మంచి మంచి విషయాల్ని చూడమని చెప్తుంది. చూస్తూనే ఉండండి. నేను మీ శివ మల్లాల.